సో ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చివరి దశకు చేరుకుంది. ఇక ప్రస్తుతం దీక్ష శిబిరం వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన దీక్షలో భాగస్వాములై మనకు సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తులందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మన దీక్ష ముగింపు సందర్భంగా మాజీ ప్రధాని మనందరి శ్రేయోభిలాషి దేవేగౌడ గారు ఇక్కడికి వచ్చారంటే ఇది ఒక చరిత్రగా చిరకాలం చరిత్రలో మిగిలిపోయే సంఘటనగా ఉంటుంది. ఈరోజు ఉదయం మీరు చూస్తే ప్రారంభం రాహుల్ గాంధీ గారితో ప్రారంభమైంది. మొదట ఆయన వచ్చి సంఘీభావాన్ని తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, న్యాయం జరగాలని మొట్టమొదటిసారిగా వారు ప్రారంభించారు. వారు ప్రారంభించిన ఈ దీక్ష దేవేగౌడ గారితో ఈ దీక్షను మనం ముగించుకుంటున్నామంటే ఇది ఒక చరిత్ర. అదే మరి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. వారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, నేనే ప్రధానమంత్రిగా ఆ రోజు హామీ ఇచ్చాను, ఆ రోజు ప్రతిపక్షం అడిగారు కాబట్టి ఈరోజు తప్పకుండా ఇవ్వాలి, ప్రధానమంత్రి ఇచ్చిన మాటని నిలబెట్టే బాధ్యత ఇప్పుడుండే ప్రధానమంత్రిపై ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరిగా ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు, సంఘీభావాన్ని తెలియజేశారు. ములాయం సింగ్ యాదవ్ గారు వచ్చారు, శరత్ యాదవ్ గారు, కమల్నాథ్ గారు, ఆనరబుల్ సీఎం ఆఫ్ మధ్యప్రదేశ్, అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆనరబుల్ సీఎం ఆఫ్ ఢిల్లీ, అదే మరి శరద్ పవార్ గారు, ప్రెసిడెంట్ ఎన్సీపీ, అదే మరి శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా గారు, అహ్మద్ పటేల్ గారు, గులాం నబీ ఆజాద్ గారు, జయరాం రమేష్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, శివ డిఎంకే పార్లమెంట్ మెంబరు డిఎంకే, ఆనంద్ కిషోర్ ఎన్సీపీ, అదే మరిగా అపాన్జీ అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, ఎంకే పరమేశ్వరన్ ఎంపీ ఆర్ఎస్పీ, డేనికా ఓబ్రెన్ తృణమూల్ కాంగ్రెస్, మహమ్మద్ ఫకర్జీ ఎంపీ ముస్లిం లీగ్, కాటా భావన వీర వరప్రసాద్ గవర్నర్ కన్వీనర్ యాప్ ఏపీ, రావు బాల్ సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ, చంద్రశేఖర్ రెడ్డి ప్రెసిడెంట్ ఏపీ ఎన్జిఓస్, కేఎస్ రంగసాయి ప్రెసిడెంట్ రాష్ట్రీయ చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్, శ్రీమతి దివ్యవాణి, అదే మరి బొప్పరాజు వెంకటేశ్వరరావు, బషీర్ అహ్మద్ ప్రెసిడెంట్ ఏపీ ముస్లిం లీగ్, మురళి ప్రెసిడెంట్ సెక్రటరియట్ యూనియన్ అసోసియేషన్, శ్రీమతి అనురాధ జేఏసీ అమరావతి విద్యుత్, అదే మరి శివాజీ సినిమా హీరో ఇప్పుడు అశోక్ బాబు, ఫైనల్గా చలసాని శ్రీనివాస్ గారు అందరూ కూడా వచ్చి ఈ సభని బయట వాళ్ళు వచ్చారు. ఇంకా కొంతమంది ఎంపీ కదిలించడమే కాకుండా దేశానికి మొత్తం మనకు జరిగిన అన్యాయాన్ని చాటి చెప్పగలిగాం. పార్లమెంటు సాక్షిగా ఆ రోజు బిల్లు పాస్ అయితే వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించుకోగలిగాం. మళ్ళీ ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా అందరూ సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. రేపు మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం పోవాలనుకున్నాం కానీ ఆయన అందరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 11 మంది మనకి ఇచ్చారు. కానీ ఇదే ఏపీ భవన్లో ప్రారంభించి పాదయాత్రగా వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి తప్పకుండా 11 మంది వెళ్ళి మన యొక్క డిమాండ్ని వారికి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ రోజు ఈ రోజు మనం ఒకటే అడిగాం, మాకు అన్యాయం జరిగింది, విభజన జరిగింది. ఆ రోజు మీరందరూ కలిసి విభజన చట్టాన్ని పెట్టారు. ఆ విభజన చట్టంలో చాలా హామీలు ఇచ్చారు, 18 హామీలు ఇచ్చారు. అది కూడా చాలవని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో గట్టిగా అందరూ పోరాడారు. పోరాడిన దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత 4-5 సంవత్సరాలుగా పోరాడాం, అనునిత్యం పోరాడాం.
నేను ఆ రోజు కూడా ఎప్పుడు కూడా రాజీ పడలేదు. నరేంద్ర మోడీ గారికి గౌరవం ఇచ్చారంటే, అమరావతికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారంటే ఆయన మనసు మారుతుంది, మనకు న్యాయం జరుగుతుందనే ఏకైక ఉద్దేశంతో ఆ రోజు అన్ని చేశాం. కడాన మనం ఇన్ని చేస్తే మన ముఖాన పార్లమెంట్లో మట్టి, యమునా నీళ్లు మన ముఖాన కొట్టి ఆయన ఢిల్లీకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అడిగేది, మనకు న్యాయమైన డిమాండ్లే అడుగుతున్నాం. మళ్ళీ ఈరోజు ఈ పార్లమెంట్ కూడా కడపటి సమావేశాలు ఈ పార్లమెంటుకి, అందుకే డిమాండ్ చేశాం. రేపు ఎల్లుండో రేపు అప్రోప్రియేషన్ బిల్లు వస్తుంది. ఆ బిల్లు కూడా ఒక అవకాశం ఉంది వీళ్లకు, కానీ వీళ్ళు చేయరు. కానీ డిమాండ్ చేయడం మనందరి బాధ్యత. అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చేసిన తప్పని సరిదిద్దుకోమని. మీకు అలాంటి మనస్సుంటే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు, మీరు ఇప్పటికి కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మొత్తం 18 డిమాండ్లు ఉన్నాయి. ఈ 18 నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఉంది. ఇవన్నీ చేయమని మనం అడిగితే, నిన్న ప్రత్యేకంగా ప్రధానమంత్రి గుంటూరుకు వచ్చి మన మీద ఎదురుదాడి చేస్తాడు. వ్యక్తిగతంగా మనల్ని విమర్శిస్తాడు. అదే వ్యక్తిగతంగా మనం విమర్శిస్తే ఈ ప్రధానమంత్రి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఈయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది నిన్న అంటాడు, మీరు డబ్బులంతా ఖర్చు పెట్టారు, ఏ విధంగా పెడతారు ఢిల్లీ మీటింగ్ అని. ఇదేదో ఫోటో సెషన్కి వచ్చామని. మేము వచ్చింది ఫోటో సెషన్ కోసం కాదు. మీకంటే మించిన నటుడు భారతదేశంలో ఎవ్వరూ లేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేమంతా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆ రోజున దేవేగౌడ గారైతే ప్రధానమంత్రిగా తక్కువ సమయంలో బ్రహ్మాండమైనటువంటి పాలసీలు తీసుకొచ్చి ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించిన వ్యక్తి దేవేగౌడ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కోయలేషన్ గవర్నమెంట్ రన్ చేశారు. మీకు ఈరోజు చూసి అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారు. ఈ దేశానికి ఏమి ఒరగబెట్టారో మీరు చెప్పండి. దేశాన్ని విభజించారు, విద్వేషాలు పెంచారు. ఎక్కడికక్కడ ఆ రోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి దేవేగౌడ గారు బ్రహ్మాండంగా చేసి అక్కడ మకాం పెట్టి వాళ్ళకు ఒక నమ్మకం కలిగించారు. ఈరోజు మీరు అక్కడికి పోతే నిరసనలు చేసే పరిస్థితికి వచ్చారంటే అది మీకు దేవేగౌడ గారికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవేగౌడ గారు ఎప్పుడు ప్రజల మనిషి, మీరెప్పుడు కూడా మాటల మనిషి, చేష్టల మనిషి మీరు కాదు. ఏ పని మీరు చేయలేకపోయారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మనమేదో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నామని. నేను గుర్తు చేస్తున్నా, నరేంద్ర మోడీ గారికి 2011లో సెప్టెంబర్లో శాంతి సామరస్య ఐకమత్యం కోసం మీరు చేసిన 3 రోజుల ప్రభుత్వ ప్రాయోజిత ఉపదీక్షకి గుజరాత్లో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారని అడుగుతున్నా. 1,67,00,000 ఖర్చు పెట్టారు. ఈ సమస్య సృష్టించింది, మత విద్వేషాలు రెచ్చగొట్టింది మీరే, మళ్ళా దీక్ష చేసింది మీరే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మేమందరం డిమాండ్ చేశాం, ప్రధానమంత్రిగా ఈయనకు అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని ఆ రోజు డిమాండ్ చేశాం. ఈరోజు మనం చేసింది విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇమ్మని మనం చేస్తున్నాం. చట్టంలో పెట్టారు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఏ రిపోర్టు చూసినా 1,00,000 కోట్ల రూపాయలు దగ్గర రావాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ దీక్ష పెడితే దీన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, తెగ బాధపడిపోతున్నారు. ఇంకో పక్క మీరు అంటున్నారు నేనేదో కాపలాదారుడుగా ఉన్నానని. మీరు కాపలాదారుడు కాదు, ఎక్కడికక్కడ మీ దగ్గర కీ ఉంది కాబట్టి దోపిడీ దొంగలకి తాళం తీసి విదేశాలకు పంపించే పరిస్థితికి మీరు వచ్చారు. ఈరోజు రాఫెల్ ఉంది, యుద్ధ విమానాల ధర 3 రెట్లు పెంచారు. నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆఫీస్ ఇదే పనా మీకు అని అడుగుతున్నాను.
ఒక దళారులు చేసే పని ప్రధానమంత్రి చేయాలని అడుగుతున్నాను. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో మీరు స్వయంగా ఎందుకు డీల్ కుదిర్చారో చెప్పాలి. మీరు కుదిర్చిన డీలు హెచ్ఏఎల్కి ఇచ్చుంటే ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చుంటే మేము అభినందించేవాళ్ళం. ఏ అనుభవం లేని ఒక రిలయన్స్ సంస్థకు మీరు ఇస్తే దీంట్లో దురుద్దేశం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన సుప్రీంకోర్టు కూడా తప్పుదారి పట్టించారు. రక్షణ కొనుగోలు ప్రక్రియని విధానాలన్నింటిలో కూడా తుంగలో దొక్కే పరిస్థితికి వచ్చారు. నేరుగా మీరే చేసి ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు ఈరోజు మిగిలిన వాళ్ళందరినీ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే ఒకరిద్దరు కాదు, ఇప్పుడే మన ఫరూక్ అబ్దుల్లా గారు వస్తారు, గట్టిగా స్వాగతం పలకారు, గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. మన మీద ఎంత అభిమానం అంటే ఉదయం వచ్చారు, మొట్టమొదటిసారిగా వచ్చారు, మనందరినీ ఉత్తేజపరిచే విధంగా వారు మాట్లాడారు. మళ్ళీ మనం ముగింపు సమావేశానికి కూడా ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారంటే అది మన రాష్ట్రం పైన వారికి ఉండే ప్రేమ. ఒక సీనియర్ నాయకుడిగా ఎన్టీ రామారావు గారితో పనిచేశారు. అంత సీనియర్ నాయకుడు ఈరోజు ఒక సమస్య పట్ల ఇంత సానుకూలత చూపిస్తున్నారంటే అదే ప్రధానమంత్రి ఏ విధంగా చేస్తున్నాడో మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఈ న్యాయంలో అందరినీ బెదిరిస్తున్నాడు. సిబిఐ, ఈడీ, అదే మరి సిబిడిటి, ఈసీఐ, సివిసి, ఐటీ, సిఏజీ అన్ని మిస్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు తిరుపతి వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా లేదా అని అడుగుతున్నాను. సామ్యాంధ్రప్రదేశ్గా మార్చిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను, పనిష్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఒళ్ళో కూర్చొని పెట్టుకోవడం వాస్తవం అవునా కాదా అని ఈ ప్రధానమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే అదే మరి నెల్లూరులో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు బ్రహ్మాండంగా పోరాడారు. ఆయన ద్వారానే ప్రత్యేక హోదా వచ్చింది, దీన్ని మేము అమలు చేస్తామని అక్కడ చెప్పారు. అమరావతికి వచ్చి చెప్పారు ప్రత్యేక హోదా కానీ విభజన చట్ట హామీల్ని తూచా తప్పకుండా విత్ లెటర్ అండ్ స్పిరిట్ అంతా కూడా అమలు చేస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పి ఈరోజు మనం చూస్తే ఇష్టానుసారంగా మనల్ని తిట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూశాం, మొన్న కర్నూలులో సాగర్ అనే న్యాయవాది ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు శ్రీకాకుళంలో కింతలకి చెందిన ధవళ అర్జున్ రావు కూడా మన ఢిల్లీలోనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. చాలా బాధ వేస్తుంది. ఒక వికలాంగుడు ఒక యాక్సిడెంట్లో వికలాంగుడు అయ్యాడు. వికలాంగ పెన్షన్ కూడా తీసుకుంటున్నాడు. మనతో రాలేదు, ఆయనే వచ్చాడు ట్రైన్లో, ఇక్కడికి చేరాడు. ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఒక బాధ వేస్తుంది. ఈ విధంగా చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అధైర్యపడద్దండి. ఆత్మహత్య పరిష్కార మార్గం కాదు. దేశంలో అందరూ మనకు సహకారం ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. రాజీ లేని పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితిలో ప్రత్యేక హోదా సాధించి తీరతాం, అనుమానమే లేదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు వీళ్ళు చూస్తే ఇచ్చిన మాటలు తప్పారు, ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు, మళ్ళీ అందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జర్మనీలో హిట్లర్ దమనకాండ సాగుతున్నప్పుడు హిట్లర్కి వ్యతిరేకంగా మార్జిన్ నీమోలార్ని ఒక నావికుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇవారుగా అంటాడు, నాజీలు సోషలిస్టులు చంపినప్పుడు నేను సోషలిస్ట్ కాదులే అని మౌనం వహించా. తర్వాత కార్మికులను చంపినప్పుడు నేను కార్మికుడిని కాదులే అని మౌనం వహించా. ఆపై వారు యూదులను చంపినప్పుడు నేను యూదులని కాదులే అని మౌనం వహించా. చివరకు వారు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను కాపాడడానికి ఎవరూ మిగల్లేదు, ఎవరూ ముందుకు రాలేదని బాధపడే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం యథార్థం. ఇక్కడ
నరేంద్ర మోడీ దాడికి కానీ మనం భయపడితే మనకెందుకు లేని ఇంట్లో పడుకుంటే మనం కూడా ఎవ్వరం మిగలం, ప్రజాస్వామ్యమే మిగలదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్య హితులందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం చేసే పోరాటం మన రాష్ట్ర హక్కులకు సంబంధించిన పోరాటం. ఇంకా ఇంకొక పక్క ఆలోచిస్తే దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆ రోజు తగ్గాను. ఎందుకు తగ్గానంటే ఇప్పుడే ఏర్పడిన రాష్ట్రం, ఇప్పుడే పుట్టిన బిడ్డ సరిగా చూసుకోకపోతే పూర్తిగా నష్టపోతామనే ఉద్దేశంతో నేను తగ్గి ప్రవర్తించాను. ఒక స్టేజ్లో ఎవరికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇవ్వం, మీకు కూడా ఇవ్వలేము, ప్రత్యేక హోదా కంటే మిన్నగా ఇస్తామంటే పర్వాలేదు ఇమ్మని కూడా చెప్పాను. ఎప్పుడైతే మనకి ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు ఇచ్చారో ఆ రోజు అడిగాను, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు ఎందుకు ఇవ్వరని ఆ రోజు నిలదీసి నిలబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిది. అక్కడి నుంచి మనం పోరాడితే అవిశ్వాస తీర్మానం బయట రావడం, దేశంలో ఈ స్థాయికి మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళిద్దరి విషయాలు మనం చూస్తున్నాం. ఎన్ని అసత్యాలు చెప్తున్నారో మీరే చూడండి. నిన్న కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అడుగడుగున ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే వ్యక్తులు, సాక్షాత్ ప్రధానమంత్రి, రూలింగ్ పార్టీ అధ్యక్షుడు, ఇద్దరు కూడా ఎన్ని అసత్యాలు చెప్తున్నారో మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా డబ్బులు ఇచ్చాం, మనం లెక్కలు చెప్పలేదని మాట్లాడతారు. ఈరోజు మేము అన్ని లెక్కలు ఇచ్చాం, యూసీలన్నీ మీకు సబ్మిట్ చేశాం. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, నీతి ఆయోగ్ కూడా మనకు డబ్బులు ఇమ్మని అన్ని లెక్కలు ఇచ్చారు, యూసీలు ఇచ్చారు. మీరు ఇమ్మని చెప్తే పిఎంఓ ఇవ్వకుండా అడ్డుపడ్డారు తప్ప మనం ఎప్పుడు కూడా లెక్కలు ఇవ్వకుండా లేదు. ఏ విషయంలో కూడా భారతదేశంలో ట్రాన్స్పరెంట్ గా ఉండే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మీతో కలిసి ఉన్నంత వరకు మీకు మంచి వాళ్ళుగా కనపడ్డాం. మా హక్కుల కోసం అడిగితే, మా పనుల కోసం అడిగితే, ప్రత్యేక హోదా అడిగితే మేము మీకు వ్యతిరేకంగా కనపడ్డాం. అక్కడి నుంచి మీరు అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. అమిత్ షా లెటర్ రాస్తాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా లెటర్ రాసి ఆ రోజు చెప్పాను, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు యూసీలు పంపించాం, మీ మాటల్లో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం అంటే డిబేట్కి రమ్మంటే పారిపోయే పరిస్థితికి వచ్చారు. కడాన 14వ ఆర్థిక సంఘంలో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా వీళ్ళు ఇచ్చారని మాట్లాడతారు. మీరు ఇచ్చింది ఏమీ లేదు, ఆర్థిక సంఘం ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు తప్ప మాకొక్కరికే కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదాకి ఆర్థిక సంఘానికి ముడిపెట్టారు. ఆ రోజు కూడా మనం చెప్పాం, ఆ మెంబర్లు చైర్మన్ కూడా చెప్పారు, అనవసరంగా మా పేరు తేవద్దండి, మాకు సంబంధం లేదని ఆ రోజు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నరేగా డబ్బులు ఇవ్వరు, బ్యాక్వర్డ్ ఏరియాకి ఇచ్చిన డబ్బులు 350 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుంటారు. ఇంకొక పక్కన మన పోలవరానికి 4000 కోట్లు దగ్గర ఇవ్వాలి, ఇంతవరకు డిపిఆర్ కూడా క్లియర్ చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏపీ భవన్లో సంకల్పించిన ఏ పనైనా జయప్రదమవుతుంది తప్ప ఎప్పుడూ అపజయం లేదు. పెద్దలు దేవగౌడ్ గారు ఉన్నారు, పెద్దలు ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు, వారు కానీ మిగిలిన జాతీయ నాయకులందరి సహకారం ఉంది. ఒక పక్క మన సమస్యల్ని మనం పరిష్కారం చేసుకుంటూనే, ఇంకో పక్క ఇప్పుడే మల్లికార్జున ఖార్గే గారు కూడా ఇప్పుడే వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే వారు కూడా పార్లమెంట్లో బాగా బిజీగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వారిని కూడా
గట్టిగా స్వాగతం పలుకుతూ ఆహ్వానించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఒకరిద్దరు కాదు, అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వచ్చి మన దీక్షకు సంఘీభావాన్ని తెలియజేశారు. అదే మరి కాంగ్రెస్ లీడరు సంజయ్ నిరుపం గారు కూడా వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఈ దీక్షకు ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆహ్వానించాలి. మన దీక్ష ఒక పవిత్రమైన దీక్ష, అందుకే అందరి సహకారం వచ్చింది. ఈరోజు మన స్వలాభం కోసం చేయలేదు, రాష్ట్రం కోసం చేశాం. మనమేదో గొంతెమ్మ కోరికలు కోరలేదు. మనం అడిగింది న్యాయసమ్మతంగా రావాల్సిన కోరికలే మనం చెప్పాం. ఏదైతే ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వం పట్ల అందరూ కూడా కన్నెర్ర చేసి మన పట్ల సంఘీభావాన్ని తెలియజేశారు. అందుకని వాళ్ళందరినీ అందులో కూడా ముగింపు సమావేశానికి అందరూ వచ్చారు. చాలా సంతోషం. ఇది ఒక చరిత్ర. నేను ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజల తరపున చెప్తున్నాను, మీరు చూపించిన ఈ చొరవ, ఈ అభిమానం మా ప్రజానీకం శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయం ఐఎమ్ అపీలింగ్ ఆల్ లీడర్స్. టుడే సో మెనీ లీడర్స్ హ్యావ్ కమ్. You have shown your solidarity and you have given confidence to the people of Andhra Pradesh and also for Telugu Desam workers and ministers and everybody. Here there are all employees associations are there and also Praja Sanghalu is there and also all associations voluntarily, Lorry Owners Association, different association leaders are here and ultimately total Andhra Pradesh is here. They are all representing all cross sections. We are thankful to you, sir. We thought it may not have this type of impact. When you all came one by one, you gave so much of confidence to us, and then as on now, we are all charged. We are getting so much of confidence. We are all thinking today, we are not alone. Nation is with us. So many leaders are with us. Our problem has become national problem today. 100% we are confident under our guidance and leadership, our problem will be solved either today or tomorrow. That is our confidence. I personally and also on behalf of all leaders and also government of Andhra Pradesh and people of Andhra Pradesh, I am expressing gratitude to all our leaders. You came us right time. You gave us excellent assurance for all our people. Our people are demoralized. Recently, one advocate committed suicide in Nandyal. He is in very serious condition. Today, one physically handicapped person from Srikakulam came here on his own. He didn't come along with us. He committed suicide here. That is the demoralization our people are having. In this crisis situation, you are all standing by us. You made it very clear. We are all here. All political parties are with you. Nation with you. Don't worry. We will fight on your behalf. That is the assurance. That is the confidence you have given for us. I am appealing all people now. You are seeing the response of the nation. You are seeing the response of all leaders. Don't commit suicides. That is not good for our society. Don't make your family members orphans. We will fight. We are not going to compromise. But at the same time, under able leadership of all nation leaders, we will achieve our goal. So I am appealing on this meeting, this man who has committed suicide, he is having only one father, one sister, poor man, he lost his life. I am announcing here 20 lakhs ex gratia for their family.
And also tomorrow we will have a state funeral for him. That also we will do it because he has sacrificed his life for the state interest. That is where spirit is there. Now it is with Prime Minister how he is going to respond. Again he is going to attack us, he is going to insult us, or he is going to correct himself. I am leaving it to Prime Minister for his wisdom. With this, I am thanking all of you. Since morning I am watching. You are so committed, so energetic. Without food also, nobody left this place. You are showing so much of solidarity. On behalf of government and me, I express all concern and thanking one and all for making this great Dharna a grand success. Thank you one and all. Now.